ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఏదో జీవితం అంతా కలవరం, నెమ్మది లేని పరిస్థితి ఉంది కదూ. ఏ విషయంలో నీ జీవితంలో నెమ్మది కోల్పోయావు? కుటుంబంలో కోల్పోయావా? బిడ్డల జీవితంలో ఉన్నటువంటి నష్టాలను బట్టి, లేదా లోక సంబంధమైనటువంటి బ్రతుకును బట్టి, నిరుద్యోగాన్ని బట్టి నీ జీవితంలో ఆలోచించి హృదయంలో కలవరం, నెమ్మది లేకుండా పోయిందా? లేదా నీ ఉదయకాల సమయంలో పరిచర్యలో వస్తున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నెమ్మది కోల్పోయావా? లేదా వ్యాపారంలో కలిగిన నష్టాన్ని బట్టి నెమ్మది కోల్పోయావా? లేదా నీకు కలిగినటువంటి అవమానాన్ని బట్టి నెమ్మది కోల్పోయావా? మనుషులు చేస్తున్నటువంటి ప్రతికూల కార్యాలు, లేదా వారు పలుకుతున్నటువంటి దుర్భాషలను బట్టి కావచ్చు, లేదా చెడ్డ ప్రచారము నిమిత్తం కావచ్చు, నీ జీవితంలో ఏదో నీ గురించి ఎవరో నిన్ను ఏదో చేస్తున్నట్లు ఒక కలవరము, ఆందోళన, నెమ్మది లేని పరిస్థితి ఉందా? దేవుడి ఉదయకాల సమయంలో ఆ పరిస్థితిని తొలగించాలని ఆశపడుతూ ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ము, నిశ్చయముగా గొప్ప నెమ్మదిని చూస్తావు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో వరుసలో రాయబడింది, నేను వారికి నెమ్మది కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను వారికి నెమ్మది కలుగజేస్తా. ఎవరికి? వాక్యం వింటున్న నీకే. నమ్మితే గొప్ప నెమ్మది చూడబోతున్నావు. ఇక మీదట దేవుని సేవకుడుగా చెప్తున్న యేసు నామములో హృదయంలోనే కలవరము, ఆందోళన అంతటినీ నా దేవుడు తొలగించి గొప్ప నెమ్మది నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే నమ్ము. ఏ విషయంలో అయితే నువ్వు నెమ్మది కోల్పోయావో ఆ విషయంలో నువ్వు సంపూర్ణంగా ఇక నెమ్మది అనుభవించబోతున్నావు. అటు గొప్ప నెమ్మది, సమాధానం, శాంతిని దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను వారికి నెమ్మది కలుగు చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడావు. ఎంతమంది అయితే ప్రభా నెమ్మది కోల్పోయారో, ఎంతమంది అయితే ప్రభా సమాధానం కోల్పోయారో, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో అయితే నెమ్మది కోల్పోయారో నాయన నీవు ఎరిగిన దేవుడు, దయచేసి వారిని నాయన మళ్ళీ లేవనెత్తి సమాధానం, శాంతిని అనుగ్రహించి సంపూర్ణమైన నెమ్మదిని దయచేయమని అట్లు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.